హలో అండి, నమస్తే అందరికీ. మనం ఇప్పుడు స్టార్ట్ అయ్యాము శ్రీకాకుళం టు బరంపూర్ బై రోడ్ స్కూటీ మీద. లెట్స్ ఎంజాయ్ ద రైడ్. చూడండి, శ్రీకాకుళం నుంచి మనం ముందుకి నర్సింపేట కొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్లో ఇది చూస్తున్నారా, ఇటు వెళ్తే పర్లకమండి రోడ్ వస్తుందండి. పర్లకమండి ఇక్కడ నుంచి 52-53 కిలోమీటర్లు వస్తుంది ఇక్కడ నుంచి. రోడ్ అయితే ముందు బాగాలేదు, కానీ ఇప్పుడైతే బాగానే ఉంది రోడ్డు. ఇంకా నేచర్. వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు రెయిన్ కోట్ వేసుకొని మనం బయలుదేరుతాం. రెయిన్ కోట్ వేసుకున్న భయం ఏంటంటే ముందుకి గట్టిగా వర్షం పడితే మనకి రోడ్లు కనిపించవు. ఇంకోటి ఏంటంటే హైవే మీద ఎక్కడ సెంటర్ ఉండదు, మొత్తం హైవే, ఇల్లు ఉండదు, ఎటు ఉండదు. మా ఆవిడ కూడా అదే భయపడుతుంది. అదే నేను చెప్పాను, చూద్దాం, అంత గట్టిగా పడదు అనుకుంటున్నాను. పడితే మరి తడాల్సిందే, తప్పదు. ఇదే వేసుకుంటుంది రెయిన్ కోట్. ఏటైంది, కొత్తది కదా, తిప్పుతుంది మొత్తం. వాళ్ళే వేసుకో వెళ్దాం. మా ఆవిడకైతే కుర్కురే లేస్ అంటే చాలా ఇష్టం, అందుకే కొనుక్కుంటుంది. గట్టిగా ఆకలేస్తుంది మా ఆవిడకి కూడా. హైవే దగ్గర మంచి డాబా ఉండేది, చాలా బాగుంటుంది. అక్కడ తిని మనం ఇప్పుడు సోంపేట వచ్చాం. ఇక్కడ హైవే సైడ్లోని ఒక డాబా ఉంటుంది. ఫుడ్ అయితే బాగుంటుంది. ఇంతకు ముందు ఒకసారి తిన్నాను నేను, ఇక్కడ బాగుంది. ఇప్పుడు తినేసి బయలుదేరుతాం.
ఆ బాతు చూడండి, అప్పటి నుంచి ఇటు అటు అవుతుంది. ఎక్కడ చెరువులాగా నీళ్ళు ఉంటే మునిగిపోవడానికి ఎక్కడ దొరకలేదు దానికి. అటు వెళ్ళింది, మళ్ళీ ఇటు వచ్చేసింది. ఇక్కడ చిన్న ఏదో గొయ్యిలాగా ఉంటే దాంట్లో నీళ్ళు కొంచెం, దాంట్లో స్నానం చేస్తుంది చూడండి. బాగుంది బాగుంది. మళ్ళీ వెళ్ళిపోద్ది ఇప్పుడు అటు. బాగా ఎంత బాగా స్నానం చేస్తుంది. పదండి, మందు కూడా తిండి అయిపోయింది, బయలుదేరుతాం. ఇచ్చాపూర్ దగ్గర శివుడు పార్వతి విగ్రహం కొండపైన చాలా అందంగా ఉంటుంది. ఎప్పుడైనా వస్తే విజిట్ చేయండి. మనం ఇప్పుడు ఇచ్చాపూర్ బార్డర్ క్రాస్ చేసి ఒడిశాలోని ఎంటర్ అవుతున్నాం. మనం ఇప్పుడు సిటీలోనికి ఎంటర్ అవబోతున్నాం. చూడండి, ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత మనం బరంపూర్ సిటీకి ఎంటర్ అయిపోతాం. బ్రిడ్జ్ దాటిన తర్వాత రైట్ సైడ్లో మనకి గార్మెంట్స్ హోల్సేల్ షాపులు ఉంటాయండి. ఎవరికైనా షాపింగ్ చేయాలంటే ఈ బిల్డింగ్కి రావచ్చు. ఇక్కడ హోల్సేల్లోని నైటీస్, గార్మెంట్స్ అన్ని రకాలు దొరుకుతాయి. మొబైల్కి సంబంధించింది అన్ని ఐటెంలు గాంధీనగర్ ఫస్ట్ లైన్ సాయి మార్కెట్లో దొరుకుతుందండి. రామలింగేశ్వర్ పార్క్ అండి, ఇది చాలా అందంగా ఉంటుంది. బరంపూర్ సిటీ మధ్యన ఉంటుంది ఇది.
దీని ఎదురుగా బరంపూర్ స్ట్రీట్ ఫుడ్ అమ్ముతారు. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా వస్తే ట్రై చేయండి. మనమైతే మోమోస్ తినడానికి ఇక్కడ ఆగాం. వెజ్ మోమోస్ దొరుకుతుంది, మష్రూమ్ పన్నీర్ బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవాళతో ఈ వీడియో మనం ఎండ్ చేస్తున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం బరంపురం దగ్గరలో ఉన్న వాటర్ ఫాల్, రాక్ గార్డెన్, గోపాల్పూర్ బీచ్ ఇవన్నీ చూద్దాం. ఓకే బాయ్.